టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి అలరించారు. ఇక డే 1 నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ దూసుకెళ్లింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 45 కోట్లు రాబట్టి వెంకీ కెరీర్లోనే హైయెస్ట్ నెంబర్స్ రాబట్టింది. ఇక రెండో రోజు కూడా అన్ని ఏరియాస్లలో హౌస్ఫుల్ బోర్డ్స్ తో మొత్తంగా 77 కోట్లు కొల్లగొట్టింది. ఇక లేటెస్ట్ గా 3 రోజుల కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ. 3 రోజులకు గాను 106 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో తొలిసారి 100 కోట్ల క్లబ్లో చేరాడు విక్టరీ వెంకటేష్. అటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఓవర్సీస్లో 1.5 మిలియన్స్ రాబట్టి 2 మిలియన్స్ వైపు పరుగులు పెడుతోంది. రెగ్యులర్ డేస్లో కూడా ఈ సినిమాకు హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. ఖచ్చితంగా వెంకీమామ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచేలా ఉంది. మరి లాంగ్ రన్లో సంక్రాంతికి వస్తున్నాం ఎంత వసూళ్లు రాబడతారో, ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.